అందరికీ నమస్తే. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయి వచ్చినప్పటి నుంచి ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఆ వార్త కావాలని చెప్పించిందే అనే చర్చనే చాలామందిలో ఉంది. ఏంటంటే 2 మినిస్టర్లు అవుట్, 3 మినిస్టర్లు అవుట్, వీళ్ళను తప్పించబోతున్నారు క్యాబినెట్ నుంచి. వాళ్ళ ప్లేస్లో ఇంకెవరికో ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ 2 ఖాళీగా ఉన్నాయి, అవి ఏమైతే తెలియదు ఇప్పటిదాకా. ఇక ఇదంతా ఒక పథకం ప్రకారం ఒక ఏంటంటే ఎవరు అడ్డం ఉంటే వాళ్ళని తొలగించుకోవడమే. ఇప్పుడు ప్రతిపక్షాల మీద అంటే కేసులు పెట్టినరు, నాలాగా ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టినరు, కానీ సొంత మినిస్టర్ల మీద కేసులు పెట్టలేరు కదా. కాబట్టి వాళ్ళను తప్పించాలి అనేది రేవంత్ రెడ్డి ప్లాన్. హైకమాండ్ కూడా వాళ్ళకి ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి ఈయన మాట ఇంటరేమో. కానీ రేపు ఎలక్షన్స్ అయిపోయే వరకు అయితే ఇదంతా జరగదు. ఎలక్షన్స్ అక్కడ జరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఎలక్షన్స్ మొత్తం 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి. కేరళ, అస్సాం ఇవన్నీ జరుగుతున్నాయి కదా, వెస్ట్ బెంగాల్. కాబట్టి బహుశా వీళ్ళని బెదిరించి దారికి తీసుకొచ్చుకునే ప్రయత్నమా, లేకపోతే ఆయన అధికార బలాన్ని ప్రదర్శించడమా? ఏం జరుగుతుంది అసలు? ఈయన టార్గెట్ ఎవరు? ఈయన ఎవరిని మినిస్టర్ నుంచి తప్పిద్దాం అనుకుంటున్నాడు? హైకమాండ్కి ఏం చెప్పిండు? మిగతా మినిస్టర్లను వాళ్ళ స్థానచలనం అంటే వాళ్ళు ఒక దగ్గర ఉంటే వాళ్ళు సెట్ అయిపోతున్నారు, వాళ్ళు బలోపేతం అవుతున్నారు ఆ పలానా శాఖల. కాబట్టి వాళ్ళని అక్కడి నుంచి తప్పించేసి వాళ్ళని మళ్ళీ కొత్తగా ఏదైనా ఇస్తే చూస్తున్నాం కదా, ఐఏఎస్లను ఐపీఎస్లను 3 నెలలకు ఒకసారి మారుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ శాఖలో కూర్చుంటే చాలా విషయాలు తెలుస్తాయి. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, వాళ్ళ అన్నదమ్ములు ఏం చేస్తున్నారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నారు, అన్ని విషయాలు బయటకు వస్తాయి, వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి ఎవరిని స్టడీ చేయనిస్తలేరు గవర్నమెంట్ ఏమవుతుంది అనేది. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. ఎందుకు ఆ 3-4 మినిస్టర్స్ టార్గెట్ అయినరు, అసలు మిగతా 2 ఎందుకు భర్తీ చేస్తలేరు, ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి. అన్ని విషయాలు మాట్లాడదాం. ముందైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి. క్యాబినెట్తో మనకేం సంబంధం అంటే, క్యాబినెట్ మన రాష్ట్ర ప్రభుత్వ గుండెకాయ. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా నడవాలనో, ఎట్లా నడుస్తుందో, ఎట్లా నడిపించుకోవాలనో డిసైడ్ చేసేది క్యాబినెట్. మనకు 4 స్కీములు రావాలన్నా, లేకపోతే ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కనీసం ఫేస్ టు ఫేస్ ప్రశ్నించాలన్నా మినిస్టర్స్ కావాలి, ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఉంటే. బట్ ఇప్పుడు అదంతా వద్దు. ప్రశ్నించే వాళ్ళు వద్దు, నా మీద నజరేసిన వాళ్ళు వద్దు. ఇక ఏంది సబ్జెక్ట్ అంటే, 3 మినిస్టర్లు 4 మినిస్టర్లను టార్గెట్ చేశారు. దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ, ఇట్లా రకరకాల పేర్లు పెట్టి ఇదంతా చేస్తున్నారు. ఒకటి ఫస్ట్ జూపల్లి కృష్ణారావు, ఈయన టార్గెట్. జూపల్లి కృష్ణారావు రేవంత్ రెడ్డికి టార్గెట్. తర్వాత పొన్నం ప్రభాకర్, ఈయనకు టార్గెట్. తర్వాత కొండా సురేఖ, ఈయన టార్గెట్. వీళ్ళ 3 ఎట్టి పరిస్థితుల్లో క్యాబినెట్లో ఉంచొద్దు. ఈయన అందరి మీద కంప్లైంట్ చేసిన హైకమాండ్కు. ఇప్పుడు కాదు, క్యాబినెట్ పెట్టినప్పటి నుంచి ఈయనకి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు. ఢిల్లీలో ఈయన మాట వినే వాళ్ళు ఉన్నారు కదా, కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ వీళ్ళ ఫైల్స్ ఎప్పుడూ ఉంటాయి. ఏంటంటే అవినీతి ఫైల్స్. వీళ్ళు పలానా అవినీతి చేసిండ్రు, జూపల్లి కృష్ణారావు ఏదో అవినీతి చేసిండొచ్చు. క్యాబినెట్ మొత్తం అవినీతిలో ఉన్నది. తప్పించాల్సి వస్తే క్యాబినెట్నే కాదు, ముఖ్యమంత్రిని అసలు ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద వచ్చిన ఆరోపణలు, వాళ్ళ అన్నదమ్ముల మీద వచ్చిన ఆరోపణలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు ఎవరి పేరు వచ్చినాయా? అసలు ఆయన ఎంబడి తిరిగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళు ఏం చేస్తున్నారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తున్నాడు? పక్కా దందా చేస్తున్నాడు, బిజినెస్ చేస్తున్నాడు. ఎన్ని ఆరోపణలు ఆయన మీద. సొంత పార్టీ ఎమ్మెల్యేలే 30% కమిషన్, 20% కమిషన్ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఒక పెద్ద ఆరోపణ చేశారు. దాని మీద విచారణ జరగలేదు, ఏమీ కాలేదు. తర్వాత ఇంకా మిగతా మినిస్టర్ల మీద కూడా అవే ఆరోపణలు, ఏదో ఒక రకమైన ఆరోపణలు ఉన్నాయి. కానీ అంతకుముందేమో ఉత్తమ్ కుమార్ని తప్పించాలి, బట్టి విక్రమార్కను తప్పించాలి, క్యాబినెట్లో వీళ్ళు మొత్తం పాడు చేస్తున్నారు, ఏదో కాంగ్రెస్ను అవుట్ ఆఫ్ టీడీపీ కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని అందరినీ వాళ్ళకు ఒక గుంపు చేస్తున్నారు, ప్రభుత్వాన్ని డిస్టర్బెన్స్ చేస్తున్నారు అనేది అంతకుముందు ఇచ్చిన కంప్లైంట్లు. కానీ హైకమాండ్కి వెళ్ళిన సంకేతాలు అవి కుదరదు, అది కుదరదమ్మా, అట్లా కాదమ్మా, వీళ్ళందరినీ తప్పించేస్తే చాలా ప్రమాదం వస్తుంది, వీళ్ళందరినీ తప్పించలేము. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, రేవంత్ రెడ్డిని వన్ సైడ్ నమ్మితే పుట్టి ముంచుతాడు. లోక్సభ ఎలక్షన్స్లో ముంచిండు కదా, సేమ్ అట్లా పుట్టి ముంచేస్తాడు. ఇప్పటికే కాంగ్రెస్ను మొత్తం రేవంత్ రెడ్డి భూస్థాపితం చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ప్రతి అడుగు కాంగ్రెస్ను నాశనం చేయనికినే అనేది హైకమాండ్కు రకరకాల మనుషులు ఇచ్చిన రిపోర్ట్లు. ఇప్పుడు ఈయన తప్పించమని చెప్పిన వాళ్ళు ఉత్తమ్ కుమార్ కావచ్చు, బట్టి విక్రమార్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, వాళ్ళందరూ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది పూసకూర్చినట్టుగా హైకమాండ్కి ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వచ్చారు. అయితే వీళ్ళతో ఉన్న ప్రాబ్లం ఏంది రేవంత్ రెడ్డికి అంటే, జూపల్లి కృష్ణారావు అంతకుముందు చూసినరా, ఆయన సొంత జిల్లా ఉమ్మడి మామనాడు జిల్లాకు సంబంధించిన మంత్రి. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒక కొల్లాపూర్ నాగర్కర్నూలు జిల్లా మంత్రి కాదు, మొత్తం వనపర్తి నాదే అంటుండు, నారాయణపేట నాదే అంటుండు. మొత్తానికి నేను రేవంత్ రెడ్డి ఎట్లా రాడు, రేవంత్ రెడ్డి ఎట్లా ఎవరిని కలవడు, కాబట్టి నేనే చూసుకుంటా, నేనే మంత్రి అని చెప్తున్నాడు. అక్కడ ఆయన కూడా ఉన్నాడు, శ్రీహరి కూడా ఉన్నాడు. శ్రీహరి ఉన్నాడు కానీ శ్రీహరి ఈయన కోట కాదు.
ఆయన మొత్తం మల్లికార్జున ఖర్గే కోట, కాబట్టి ఆయన తప్పించమని అడగలేరు, మొన్ననే ఇచ్చారు. కాబట్టి జూపల్లి కృష్ణారావు గవర్నమెంట్లో ఏం జరుగుతుందో ఆర్టీఐ కూడా ఇచ్చిండు. ఆర్టీఐ ద్వారా ఆయన శాఖ కాదు, మొత్తం గవర్నమెంట్లో ఏం జరుగుతుందో వేరే వేరే రకరకాల పేర్ల మీద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లికేషన్ పెట్టి సమాచారం సేకరించే ప్రయత్నం చేసిండు. అది ఇంటెలిజెన్స్ ద్వారా రేవంత్ రెడ్డికి తెలిసిపోయింది, పేపర్లో కూడా వార్త వచ్చింది. కాబట్టి జూపల్లి కృష్ణారావు వెరీ డేంజరస్ ఫెలో అనేది రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. ఇక్కడ అందరూ శుద్ధపూసలే, అంటే అందరూ అవినీతిలో ఉన్నవాళ్ళే, కానీ మళ్ళీ దానిలో కూడా పంపకాల తేడా ఎవరన్నా ఉంటారు కదా, నజర్ పెట్టి నా మీద నజర్ పెట్టిండు, వీడు ఉంటే ఇంకా మనకు ప్రమాదం, లేపేసేయాలి. నెక్స్ట్ పొన్నం ప్రభాకర్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి ఉన్నాడు, ప్రతిపక్షాలను కూడా అటు ఇటు ఎక్కడ పోకుండా చూడకుండా కాంగ్రెస్ పార్టీ ఉన్నాయన, ప్లస్ ఒక బీసీ బిడ్డ, నోరు పెద్దగా ఉంటుంది, ఏదైనా సరే ఓపెన్గా మైక్ అవసరం లేకుండా మాట్లాడగలడు. ప్లస్ ఆయన కూడా వాళ్ళని వీళ్ళని కలిసినప్పుడు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో మాట్లాడుతున్నాడు. ఆ విషయాలన్నీ కూడా రేవంత్ రెడ్డికి చేరుతున్నాయి. రేవంత్ రెడ్డితో పని చేయించుకోవాలనుకున్న వాళ్ళు, రేవంత్ రెడ్డితో మంచిగా ఉండాలనుకున్న వాళ్ళు ఇట్లాంటివన్నీ పుండాకూరు అని చెప్తూ ఉంటారు కదా. అందుకు పొన్నం ప్రభాకర్ ఉండొద్దు. పొన్నం ప్రభాకర్ ఏదంటే అది మాట్లాడతాడు, ఏదో రోజు నాకు డేంజర్గా మారుతాడు, ఏదో రోజు పొన్నం ప్రభాకర్ నా మీదనే ఆయన నోరును ఎక్కిపెట్టవచ్చు, అదొక భయం. కొండా సురేఖ విషయం కూడా సేమ్. యాక్చువల్గా కొండా సురేఖ డబల్ బీసీ, డబల్ బీసీ అంటే ఆమె భర్త కొండమూరిలో ఒక క్యాస్ట్, ఇద్దరు బీసీలే, మున్నూరు కాపు పద్మశాలి, డబల్ బీసీ అయినా సరే ఆమెను కూడా తప్పించాలి, ఆమెను కూడా ఉండొద్దు. ఆమె ఏంది చూసినారు కదా, ఆయన బిడ్డ సుస్మితా పటేల్ మొత్తం రేవంత్ రెడ్డి బండారాన్ని ఏ మినిస్టర్ బయటపెట్టలే, కానీ కొండా సురేఖ బిడ్డ తీసి ఇప్పిన ఇస్తరాకులాగా ఇట్లా తీసి పెట్టింది. అసలు ఏం చేస్తున్నారు, ఎక్కడ భూముల మీద కన్నేసినారు, అక్కడెక్కడనో దక్షిణ కొరియా పోయి అక్కడి నుంచి ఫోన్లు చేసి కొండా సురేఖకి ఏం చెప్పిండ్రు. సరే ఈరోజు గప్చిప్ ఉండొచ్చు, కానీ అది బగబగా మండుతుంది. ఆమె చెప్పిన మాటలు ఇప్పటికీ జనాల చెవులలో మోగుతున్నాయి. రేపు నాడు వ్యవహారం ముదిరిన రోజు ఇంకా చాలా విషయాలను కొండా ఫ్యామిలీ బయటపెడుతుంది. కొండా సురేఖ వాళ్ళు కేసీఆర్ మీద కూడా లేనిపోని లేకపోతే ఉన్నాయి రకరకాల ఆరోపణలు చేశారు గవర్నమెంట్ నుంచి, వాళ్ళు పార్టీకి వెళ్ళిపోతున్నప్పుడు. రేపు రేవంత్ రెడ్డి వీక్ అయినప్పుడు వీళ్ళందరూ చాలా డేంజరస్గా రేవంత్ రెడ్డి చేసిన ప్రతి వ్యవహారాన్ని బయట పెడతారు. కాబట్టి వీళ్ళెవరు క్యాబినెట్లో ఉండొద్దు, అది ఆయన ప్లాన్, ఆయన కోరుకుంటున్నాడు. అది రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే వీళ్ళని కాదు, మొత్తం క్యాబినెట్ మొత్తం తప్పించేసి ఆయన్నే మొత్తం క్యాబినెట్ ఉండాలి, అసలు ఎమ్మెల్యేలు కూడా అవసరం లేదు, నేనే మొత్తం ఎమ్మెల్యేలు ఉండాలి. రాజ్యాంగంలో కనుక ఏదన్నా వీక్ క్లాజ్ ఉంటే ఆ క్లాజ్ని పట్టుకొని ఆ పని కూడా వేయగలడు ఆయన. నేనే ముఖ్యమంత్రిని, అన్ని కాన్స్టిట్యున్సీలకు నేనే ఎమ్మెల్యేను, అన్ని కాన్స్టిట్యున్సీలకు నేనే ఇన్ఛార్జిని, క్యాబినెట్ 18 మంది మొత్తం నేనే, ఇంకా నో మినిస్టర్స్, అందరినీ వాళ్ళని అట్లా చేసేద్దామని. అది ఆయన ప్లాను. డమ్మీగా ఉండాలని కోరుకుంటున్నాడు. మినిస్టర్స్ మొత్తం డమ్మీగా ఉండాలి, నన్ను ఏం అడగొద్దు, నా వైపు చేతులు ఏలు పెట్టి చూపించొద్దు, గవర్నమెంట్లో ఏం జరుగుతుందో చూస్తూ గమ్మున ఉండాలి, పరిగెలు ఏరుకోవాలి. కానీ మొత్తం జొన్న కంకులు లేకపోతే బుడ్డలు అంటారు కదా, పల్లీలు వేరుశనగలు, అవి పీక్కుంతో అడగొద్దు, అందరు గప్చిప్ ఉండాలి. ఆయన కోరుకుంటున్నాడు. ఆయనకు అదే పేనుకు పెత్తనం ఇస్తే నెత్తి మొత్తం కొరిగింది అంటారు చూడు, అట్లా ఆయనకు ఎప్పుడైతే అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇస్తుందో, అప్పుడు ఈయన మాటలు ఎప్పుడైతే ఇంటదో అప్పుడు ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి అధిష్టానం దగ్గర పెట్టేస్తాడు. వాళ్ళేమో చాలా బిజీగా ఉన్నారు. రేపు కేరళ ఎలక్షన్ ఫస్ట్ ఎలక్షన్ ఉంది, తర్వాత మిగతా రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి, వాళ్ళంతా మొత్తం బిజీగా ఉంటారు. కానీ మీరు ఉసుకో అని అంటే నేను మొత్తం ఇదంతా నేను సెటిల్ చేసుకుంటా, నేను చూసుకుంటా, ఎవరెవరు ఏమవుతారో ఎవరైనా గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళకి ఏదో కార్పొరేషన్ చేసి నోరు ముప్పించేస్తా, నేను చూసుకుంటా, అంతా నేనే చేసుకుంటా, ఇంకా అవసరం లేదు, మిగతా వాళ్ళు ఎవరు అవసరం లేదు. ఆల్రెడీ ఒక షాడో క్యాబినెట్ నడుతున్నాడు అనేది చాలాసార్లు బయటకు వచ్చిన వార్త. వీళ్ళంతా ఉత్తమ మినిస్టర్లే, డమ్మీ మినిస్టర్లు. అసలు ఆయన దృష్టిలో వేరే క్యాబినెట్ ఉంది, వాళ్ళు సిఎస్లతో టచ్లో ఉంటున్నారు, తర్వాత సెక్రటరీలతో టచ్లో ఉంటున్నారు, వాళ్ళు గవర్నమెంట్లో తీసుకొని నిర్ణయాలన్నింటిని వాళ్ళు అమలు చేస్తున్నారు. వీళ్ళు ఓన్లీ నిర్ణయాలు తీసుకున్న వరకు క్యాబినెట్ ఏంటంటే ఒక షోపుటప్ క్యాబినెట్, అది షోపుటప్ ఉంటారు, వస్తారు, సంతకాలు పెడతారు, పోతారు, అంతే. మిగతా దాని వెనుక జరగాల్సిన తతంగం అంతా జరుగుతుంది. ఇప్పుడు మూసీ తీసుకున్నాం ఉదాహరణకు, మూసీది ఏంది, మనం సేమ్ జనాలకి ఏం చెప్తుండో క్యాబినెట్కి అదే చెప్తుండే ఆయన. మనం మొత్తం ఇదంతా కూలగొట్టేస్తాం, ఇక్కడ మొత్తం హోటల్స్ పెట్టేస్తాం, పెద్ద పెద్ద బిజినెస్లు వస్తాయి, మన తెలంగాణ కట్ట జరుగుతాయి, క్యాబినెట్ చెప్తాడు. కానీ దాన్ని వెనక జరిగేది ఏంది, నువ్వు జనాలతోన భూములు తీసుకొని ప్రైవేట్లకు గీయడం ఏంది, దాని వెనక ఏం కిప్రోకో జరుగుతుంది అనేది వీళ్ళకి చెప్పాడు. ఇప్పుడు 2 ఖాళీగా ఉన్నాయి కదా, ఆ 2 భర్తీ చేయరు. ఎందుకు చేయరంటే ఒక యాపిల్ ఉంది, ఈ యాపిల్ని ఇప్పుడు 16 ముక్కలు చేయాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి, అందరికి పంచాల్సి వస్తుంది. ఈయన పెద్ద పాట తీసుకుని చిన్న పాట వాళ్ళకి తప్పలేదు. ఇంకో ఇద్దరు పెరిగిన అనుకో మళ్ళీ వాళ్ళకు ఒక ముక్క పోతుంది, ఆ ముక్కలు కూడా పోద్దు, మొత్తం యాపిల్ నాకే కావాలంటుండే. ఇప్పుడు అసలు ఈ ముక్కలు ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఇప్పుడు తప్పించాలి, వీళ్ళందరినీ తప్పించాలి. ఎలక్షన్ అయిపోయిన దాకా రేవంత్ రెడ్డి మాట వింటదేమో హైకమాండ్, తర్వాత ఏడ సురుకు పెట్టన్నా ఆడ పెడుతుంది కదా. వాళ్ళకి తెలుసు కదా, ఎన్నో ప్రభుత్వాలు చూసిండ్రు, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసిండ్రు,
బట్ ఇక్కడ జరుగుతున్నది అది. అందుకే రోజు పేపర్లలో ఈ వార్తలు వస్తున్నాయి. క్యాబినెట్ తప్పిస్తారు, ముగ్గురు తప్పిస్తారు, ఈ బడ్జెట్ అయిపోయిన తప్పిస్తారు, ఏప్రిల్ తప్పిస్తారు, మే తప్పిస్తారు. ఈయన తప్పించాలని కోరుకుంటుంది వాస్తవమే. అవే వార్తలు రాపించుకుంటుండు. వాళ్ళను కంట్రోల్ చేయాలి, వాళ్ళను ఇట్లా పెట్టుకోవాలి, గుప్పిట్లో పెట్టుకోవాలి, వాళ్ళు ఎవరు అబ్బా నా పదవి తప్పిస్తారంట, నేను రేవంత్ రెడ్డి ఏం చెప్తా తినాలి అనుకోవాలని నేను ఉద్దేశం. బహుశా అడ్మినిస్ట్రేషన్ మీద ఈ కాన్సన్ట్రేషన్ చేస్తే తెలంగాణ బాగుపడుతుంది. ప్రభుత్వంలో ఇన్ని లుకులకలు, ఇన్ని కిరికిర్లు, ఇంతమంది మినిస్టర్లను బెదిరించి భయపడిపించి వాళ్ళను చేయాలనుకుంటే ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, ఇప్పుడు ఇదాకా ఎట్లా నడుస్తుంది అట్లే నడుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.